అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది వీడియో పెట్టక. సో, ఆల్మోస్ట్ 10-12 డేస్ అయిందనమాట. కొంచెం బిజీగా ఉన్నాము. సో, ఎందుకంటే బెంగుళూరులో రెంటెడ్ హౌస్ తీసుకున్నాము. ఆఫీస్‌కి విజిట్ మ్యాండేటరీ చేశారనమాట. హైబ్రిడ్ మోడల్. వీక్లీ 3 డేస్ ఖచ్చితంగా ఎళ్ళాలి. సో, ఇంకా మేమైతే బెంగుళూరులో రెంటెడ్ హౌస్ తీసుకున్నాము. సో, లగేజ్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి అక్కడికెళ్ళి మేము ప్యాక్ చేసి ఇదంతా కొంచెం బిజీగా ఉన్నామనమాట. సో, ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తాయి. నేను వీక్‌లో కనీసం 3 వీడియోస్ అన్నా అప్‌లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో, ప్రతి ఒక్క వీడియో అరౌండ్ 11:00 మార్నింగ్ వస్తుందనమాట. ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల పెట్టలేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో మెన్షన్ చేస్తాను. ఈరోజు వీడియో రాదు అని చెప్పి. సో, అదండి. ఫస్ట్ టైమ్ ఈ బరువంతా నా భుజాల మీదే యేసుకున్నా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. లాస్ట్ టైమ్ బెంగుళూరు వచ్చినప్పుడు మా అమ్మ, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి మొత్తం హెల్ప్ చేసి నాకు అంతా సార్ట్ చేసి ఎళ్లారు. కానీ ఈసారి మాత్రం నేను, మా హస్బెండ్ మాత్రమే కలిసి చేసుకున్నామంతా. సో, మాక్సిమం నేనైతే అన్నీ ఇంటి దగ్గరనే పూజకి ఏమి కావాలి అన్నీ సెపరేట్‌గా ఒక బ్యాగ్‌లో వేసుకొని మాతో పాటు మేము కార్‌లో తెచ్చుకున్నాము. మిగతా లగేజ్ అంతా లారీలో వచ్చిందనమాట. మార్నింగ్ 4:30 కల్లా పాలు పొంగించాలని చెప్పారు. సో, మేమైతే 4కి ఇక్కడికొచ్చేసాము. వచ్చి త్వరగా ఇల్లంతా అలికేసి తర్వాత నేనిక్కడ కడపానికైతే పసుపు పూసి, బొట్టు పెట్టి పూలైతే పెట్టాననమాట. ఇంకోటేంటంటే గృహప్రవేశం అప్పుడు దేవుడి ఫోటోతో పాటు కల్లుప్పు, చింతపండు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఒక కవర్‌లో యేసుకొని మనతో దేవుడి ఫోటోతో పాటు దీన్ని కూడా మనం ఒకటేసారి ఇంట్లోకి తీసుకొనెళ్ళాలంట. అది తీసుకొని పోయి దేవుడి దగ్గర పెట్టాలంట. సో, ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా కూడా అంతా వెళ్ళిపోతుంది. అంతా మంచి జరుగుతుందని చెప్పి మాకు మా స్వామి చెప్పారు. సో, మేము ఫస్ట్ టైమ్ ఇల్లు చేరేటప్పుడు కూడా మేము ఇలాగే చేసాము. ఇప్పుడు కూడా ఇలాగే తీసుకొనొచ్చామనమాట. మామూలుగా అయితే ఆడపిల్ల తీసుకొని రావాలి అంటారు. సో, ఫస్ట్ టైమ్ అయితే మా వదిన తీసుకొనొచ్చారు. ఇప్పుడైతే మా వదిన రాలేరు కాబట్టి ఇంకా నేనే తీసుకొనొచ్చాను. మాకైతే ఇంకా గ్యాస్ కనెక్షన్ రాలేదు. సో, అందుకే ఇండక్షన్ స్టవ్ మీదే పాలు పొంగిస్తున్నామనమాట. సో, నేనైతే ఇలా పాలు పొంగిచ్చే గిన్నెకి పసుపు, కుంకుమ పెట్టి పాలు పోసి ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను. కంపారిటివ్‌లీ గ్యాస్ స్టవ్‌తో పోలిస్తే ఈ ఇండక్షన్ స్టవ్‌లో మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం త్వరగానే పాలు ఉడుకుతాయన్నమాట. పాలనే కాదు ఏదైనా త్వరగా అవుతుంది. ఏమంటే కొన్ని వెసెల్స్ మాత్రమే ఇందులో అలౌ అవుతాయి. ఐ మీన్ సపోర్ట్ చేస్తాయి. కొన్ని వెసెల్స్ సపోర్ట్ చేయవన్నమాట.
అదండి వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే సండే 11 AM వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.